వెల్కమ్ టు నక్షత్ర సిరీస్ ఇన్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనము శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాము. శ్రవణ నక్షత్ర ఈజ్ రూల్డ్ బై మూన్, చంద్రుడితోటి రూల్ చేయబడే నక్షత్రము. శ్రవణ నక్షత్రానికి సంబంధించిన 4 పాదాలు కూడా మనకి మకర రాశిలోనే ఉంటాయి. ఓకే, సో శ్రవణ నక్షత్ర శని ఇంట్లో అండ్ అంటే దట్ సైన్ ఈజ్ రూల్డ్ బై సాటర్న్ కాబట్టి యూజువల్గా నక్షత్రానికి దాని అధిపతి, ఉన్న స్థానానికి సంబంధించిన అధిపతి, వీటి ప్రభావాలు అండ్ వాటి లక్షణాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం చూడండి, మనం ఒక ఇంట్లో ఉన్నామంటే మనం ఉన్న ఇల్లు చుట్టూతా ఉన్న పరిస్థితుల ప్రభావము మన పర్సనాలిటీ మీద ఉంటుంది. అలానే ఏ రాశిలో అండ్ దాని అధిపతి ఎవరు అన్న దాన్ని బట్టి కూడా కొంత నక్షత్రానికి స్వభావం అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో శ్రవణ నక్షత్ర, సో ఈ నక్షత్రానికి సంబంధించిన అంటే ఒకవేళ మీ చంద్రుడు శ్రవణ నక్షత్రం మీద అంటే జన్మ నక్షత్రము శ్రవణ అయినా లేదా లగ్నము శ్రవణ నక్షత్రం మీద ఉన్నా కూడా, ఎందుకంటే మనము కొన్ని పర్సనాలిటీకి సంబంధించినవి, మనస్తత్వానికి సంబంధించినవి, లైఫ్కి సంబంధించినవి విషయాలు చర్చించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి యూజువల్గా ఇవి ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి, ఒకవేళ లగ్నం కనుక ఉన్నట్టయితే ఆరు చంద్రుడు కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది చూద్దాము. ఓకే, యూజువల్గా చూడడానికి శ్రవణ నక్షత్రం వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. బికాస్ ఒక మంచి చిన్న స్ట్రక్చర్ పర్సనాలిటీ, అంటే యూజువల్లీ మోడరేట్ పర్సనాలిటీ ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటారు చూడగానేను. అలానే ప్రశాంతమైన స్మైలింగ్ అనేది ఉంటుంది. వీళ్ళ పర్సనాలిటీలో ఉండేది ఏంటంటే స్మైల్ అనేది చాలా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందని చెప్పచ్చు. అలానే యూజువల్గా ఎక్కడైనా చూడగానే మొహం మీద కానీ ఏదో ఒక బర్త్ మార్క్ లైక్ పుట్టుమచ్చ ఉండడం కానీ ఏదైనా బర్త్ మార్క్ లాంటిది ఫేస్ మీద చూడగానే అట్రాక్టివ్గా కనపడడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది విషయంలో షోల్డర్కి సంబంధించి అంటే భుజాల కిందుగా ఒక పుట్టుమచ్చ ఉండడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అయితే యూజువలీ వీళ్ళు చాలా నీట్గా ఉండే పీపుల్ అని చెప్పచ్చు. అంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాలు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, కలిసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం క్లీన్లీనెస్ పాటించాలి, నీట్గా ఉండాలి, ఎప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, సరౌండింగ్స్ బాగుండాలి. సో ఇటువంటి లైక్ ఆలోచన విధానాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అంటే దే గివ్ మోస్ట్ ప్రయారిటీ టు అపీరెన్సు, నీట్నెస్, చుట్టుపక్కల కూడాను ఎప్పుడు కూడా వాళ్ళు ఉండే ప్రదేశాలన్నీ కూడాను చక్కగా నీట్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలని కోరుకునే అవకాశం ఉంటుంది. అలానే యూజువల్గా వీళ్ళు మంచి హోస్ట్లు అని చెప్పచ్చు. అంటే మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. అలానే ఎవరికైనా సరే హాస్పిటాలిటీ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవడంలో వాళ్ళకి మంచి రుచికరమైన ఆహారాన్ని ఇవ్వాలి. అంటే యూజువల్గా కొంతమందికి చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే బాగా పెట్టడం నచ్చుతుంది అండ్ కొంతమందికి నీట్గా ఉంచాలి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి, అప్పుడు మంచి ఫుడ్ పెట్టాలి అని. సో శ్రవణ నక్షత్రం వాళ్ళు సెకండ్ కేటగిరీలో ఉంటారని చెప్పచ్చు. అండ్ యూజువల్గా వీళ్ళ లైఫ్ అనేది పూర్తి స్థాయిగా కింద పడిపోవడమో లేదా టాప్ పీక్స్కి వెళ్ళిపోవడం అనేది ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. సో కెరియర్ కానీ, సంపాదన కానీ, ఫినాన్షియల్స్ కానీ ఎప్పుడూ కూడాను మోడరేట్గా ఉంటాయి. అండ్ యూజువల్గా కమింగ్ టు ద ఎడ్యుకేషన్, వీళ్ళు మల్టీ టాస్కింగ్ పీపుల్ అని చెప్పచ్చు. అంటే ఒకటే జాబ్కి స్టిక్ అవ్వడం కాకుండా 2-3 బాధ్యతల్ని, యూజువల్గానే వీళ్ళకి బాధ్యతలు డెఫినెట్గా ఉంటాయి, కుటుంబ పరంగా కానీ లేకపోతే వాళ్ళు పుట్టి పెరిగిన ఫ్యామిలీ, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంత రెస్పాన్సిబిలిటీస్ అనేవి వీళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం మల్టీ టాస్కింగ్గా ఉంటారు. అండ్ అలానే 1-2 పనులు ఒకే సమయంలో ఒకటితో పాటు 2-3 పనులు కలిపి చేయాలనుకుంటారు. సో ఈ విధంగా కొంత మల్టీ టాస్కింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైము అసలు మిగిలిన గ్రహ ప్రభావము వలన అంటే మనం నక్షత్రము లగ్నమును బట్టే మొత్తం చెప్పేం కదా, ఎందుకంటే అది కొంతవరకు లైఫ్ని ఇస్తుంది. సో మిగిలిన జాతక ప్రభావము, గ్రహ ప్రభావం వల్ల ఒకవేళ వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా, అంటే రాయడం చదవడం రాదు, బట్ స్టిల్
విషయ జ్ఞానము చాలా బాగుంటుంది. అంటే నాలెడ్జ్ని పెంచుకోవడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి, వాళ్లకు తెలిసిన విషయాలలో ఇతరులకు సలహాలు ఇవ్వడానికి. అంటే యూజువల్గా వీళ్ళ నాలెడ్జ్ని నమ్మి వీళ్ళకి, అంటే కొంతమంది చూడండి మనకి ఇప్పటికి కూడాను మన పెద్దవాళ్ళు అంత ఎక్కువగా చదువుకోరు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, వాళ్ళకున్న తెలివితేటలతోటి, వాళ్ళ నాలెడ్జ్ తోటి చాలా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. సో అంటే ఇక్కడ ఏంటి, నాలెడ్జ్ని మనం ఏజ్ తోటో, ఎక్స్పీరియన్స్ తోటో, చదువుతోటో కాకుండా ఆ పర్సన్కు ఉండే ఎంతూజియాజము, వాళ్ళు మిగిలిన విషయాలను తెలుసుకోవడంలో పెట్టే ఎఫర్ట్స్ వలన వీళ్ళకి ఈ గౌరవం అనేది వస్తుంది. అంటే వేరే వాళ్ళకి సరైన విధంగా గైడ్ చేయగలము, సలహాలు ఇవ్వడం అనేది యూజువల్గా వీళ్ళ స్కిల్ కింద చెప్పచ్చు. అండ్ ఇక యూజువల్లీ గాడ్ ఫియరింగ్ పీపుల్, అంటే దైవభక్తి, పెద్దవాళ్ళు అంటే గౌరవ మర్యాదలు ఉండే వాళ్ళగానే ఉంటారు. అండ్ కొంత నెమ్మదస్తులుగానే చెప్పచ్చు. అండ్ ఇంకొకటి, దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ డీల్ ఎనీ ప్రాబ్లం విత్ ఎ స్మైల్. అంటే హడావిడి పడకుండా ఎలాంటి సమస్యనైనా సరే యూజువల్గా ఒక మంచి స్మైల్ తోటి వీళ్ళు సాల్వ్ చేసుకోగలరు. అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా సరే, అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చినా, 1 by 1 ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను వీళ్ళలో ఉండే సమయస్ఫూర్తి అంటారా, లేకపోతే విషయం పట్ల ఉండే నాలెడ్జ్ కానీ, లేదా బై పర్సనాలిటీ, అంటే వీళ్ళల్లో ఉండే కొంతవరకు అశాంతంగా కనిపించడము, నేను ఇక్కడ కనిపించడాన్ని మాత్రమే చెప్తున్నాను, ఉంటారని కాదు. సో కనిపించడము అండ్ స్మైల్ తోటి అంటే పీపుల్ని కానీ, సిచ్యువేషన్ని కానీ డీల్ చేసే విధానము ఇప్పుడున్న మోడర్న్ పొలిటీషియన్స్కి వీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతారు. అంటే మోడర్న్ పాలిటిక్స్కి, మోడర్న్ మేనేజ్మెంట్ స్కిల్స్కి వీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతారు అని చెప్పచ్చు. అండ్ యూజువల్గా నిజాయితీకి ఎక్కువ విలువిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వీళ్ళు ఒక తప్పు చేసిన పర్సన్నో, ఓ దొంగలో దొరికాడు అనుకోండి, వీళ్ళు డీల్ చేసే విధానం ఏముంటుందంటే, నువ్వు ఎందుకు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ తప్పు చేయాల్సి వచ్చింది, లేదా ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది అని అడిగి తెలుసుకుని, ఒకవేళ కనుక ఆ తప్పు చేసిన వ్యక్తి కూడా పరిస్థితుల ప్రభావం వల్ల, లేదా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇటువంటిది చేయవలసి వచ్చింది అన్న విషయం కనుక వీళ్ళకి అర్థమైతే అటువంటి పర్సన్ని కూడా వదిలేస్తారు క్షమించి. అట్లానే యూజువల్గా వీళ్ళకి ఎవరి మీద కక్షలు, కోపాలు, రివెంజ్ తీర్చేసుకోవాలి అన్నటువంటి మనస్తత్వము ఉండదు. సో కాబట్టి యూజువల్గానే అందరికీ కొంత నచ్చడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఎటువంటి ప్రొఫెషనల్ లైఫ్స్లో వీళ్ళు పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని అంటే, యూజువల్గా టెక్నికల్ ఫీల్డ్స్లో, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వాటిలో పనిచేసే అవకాశం ఉంది. అట్లానే పెట్రోలియం, మైనింగ్, వీటికి సంబంధించిన పరిశ్రమలలో కూడా పనిచేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు మ్యారేజ్ అండ్ మ్యారీడ్ లైఫ్, ఎస్, వీళ్ళకి మ్యారీడ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. హ్యాపీయెస్ట్ మ్యారీడ్ లైఫ్ విత్ అండర్స్టాండింగ్ స్పౌస్, అన్ని విధాలుగాను అర్థం చేసుకునే స్పౌస్ రావడానికి పాసిబిలిటీ అనేది, భార్య లేదా భర్త రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ లైఫ్లో వీళ్ళు యూజువల్గా 30 years వచ్చే వరకు కొంత ఛాలెంజింగ్ లైఫ్ని చూస్తారు. అంటే అన్ని రకాలుగాను కష్టము అనేదాన్ని అనుభవించడానికి 30 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. అట్లానే 30 to 45 వీళ్ళు లైఫ్లో అన్ని రకాల సక్సెస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 65 కనుక వీళ్ళు లైఫ్ని కొనసాగించినట్టయితే, యాక్టివ్ లైఫ్ని కొనసాగించగలిగితే సొసైటీలో చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అట్లానే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటప్పటికి రెస్పిరేటరీ అండ్ రుమాటిక్ ఆర్థరైటిస్ రిలేటెడ్, అండ్ అట్లానే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే శ్రవణ నక్షత్ర మీకు మోడరేట్లీ పర్సనాలిటీ కానీ, యాటిట్యూడ్ కానీ అన్నీ కూడా కొంత అండర్స్టాండింగ్గానే ఉండే పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో ఇది మనకి నక్షత్రాలలో వన్ ఆఫ్ ద నక్షత్ర. ఆల్మోస్ట్ వీఆర్ ఇంటూ మకర రాశిలో ఉన్నాము. సో కాబట్టి మిగిలిన నక్షత్రాలను కూడా తొందరగానే చూసేద్దాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ ఆస్ట్రాలజీ. బై.